దెయ్యపు ఆత్మలు మరి మనుషులతో ఆడుకుంటున్నాయి భూమి మీద. మంచివాడిని చెడ్డవాడిగా అనేకమైన దుష్ట ఆలోచనలతో అనేక బానిసత్వాలకు లోన్ చేసి ఎంతమంది గుండెలు బాదుకొని ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు కన్నా మీ పిల్లల్ని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఎందుకు పెళ్లి చేసుకున్నామని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఎందుకు నాకు ఈ బాధలు నా జీవితంలో ఎందుకు ఇవన్నీ వచ్చాయని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఏమనుకున్నాను, నా బ్రతుకు ఏం దొరికింది, నాకేంటి బాధలని మనోదుఖంతో వేదన పడుతున్నారు కోకొల్లలు దైవజనమ. ఎందుకో తెలుసా? ఇవన్నీ అపవాదైన సాతాను మనుషుల్ని పట్టి పీడిస్తూ వారిని నిరాశ నిస్పృహలకు లోన్ చేసే విధంగా వారిని ప్రలోభపరుస్తూ వారి ఆత్మల్ని నిత్య నరకానికి తీసుకుని వెళ్ళటమే కాదు, కానీ ప్రభువుని ప్రేమిస్తూ రక్షణ పొందుకున్నటువంటి వారిని కూడా గర్జించు సింహంలాగా ఎప్పుడు మింగుదామా అని కాపుగాసి పొంచున్నాడు వాడు. అందుకనే మనం ఆత్మలో చల్లారిపోకూడదు, మన ఉజ్జీవాన్ని కోల్పోకూడదు, ప్రార్థనాత్మను మనం పోగొట్టుకోకూడదు. సియోను కుమార్తెలారా, రేయి మొదటి జామునే లేచి మీరు అంగలార్చండి, కన్నీరు కార్చండి, మొరపెట్టండి. మీ నాట్యమును మీ ఉల్లాసమును మరి దుఃఖముగా ఉపవాసంగా మీరు మార్చుకోండి. వినాశనము రాకముందే, కష్టము రాకముందే, కీడు కలుగు చేసే ప్రవచన వాక్కులు నిజంగానే మీ జీవితంలో నెరవేర్చబడకముందే, ఇంకా సమయం ఉండగానే మీరు లేచి ఏడ్చి ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా అంటున్నాడు దేవాతి దేవుడు. ఏది ఏమైనా ప్రియ దైవజనమా, మీరు అనుకోకుండానో అనుకోనో ఎవరో మిమ్మల్ని ప్రేరేపించడమో ఎవరో మిమ్మల్ని బలవంతం చేయటమో ఏ విధం చేతనే మీరు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు, మీరు ధన్యులు. ఎన్ని శోధనలో దేవుడు మీకు దూరపరుస్తూ ఉన్నాడు.